అందరికీ నమస్కారాలు. ఇవాళ ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేయడానికే ఈరోజు ఈ సమావేశంలో ముందుగా మాట్లాడుతూ ఉన్నాము. పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు ఆ రాష్ట్రంలో 2200 మెగావాట్ల సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయడానికి, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడానికి వారు అనుమతి నిరాకరించారు. ఎందుకంటే ఈ 2200 మెగావాట్ ఇతర రాష్ట్రాలతో మీరు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆ కొనుగోలు చేసే అంశంలో స్లాబ్ రేట్ కంటే కూడా మీరు ఎక్కువ చెల్లిస్తూ ఉన్నారు. ₹2.72 స్లాబ్ రేట్ ఉంటే మీరు అది కాకుండా ₹2.95 నుంచి ₹3 వరకు మీరు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది విద్యుత్ వినియోగదారులపైన భారం పడుతుందని చెప్పి ఆ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు దాన్ని రిజెక్ట్ చేశారు. పైగా మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని కోరారు కూడా. ఎందుకంటే పంజాబ్లో ల్యాండ్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ, రెండోదేమో అక్కడ విద్యుత్ ఏదైతే సన్లైట్ కూడా తక్కువ ఉంటుందని చెప్పి వీరు కోరినప్పటికీ రాజస్థాన్ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి ఆ రాష్ట్రం నుంచి ఇక్కడ ట్రాన్స్మిషన్ చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పి వారు కొనుగోలుకు అనుమతించలేదు. కానీ సేమ్ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021లో 7000 మెగావాట్ల విద్యుత్ శక్తి రాజస్థాన్లో ఉత్పత్తి చేసి దాన్ని ఇక్కడ మేము తీసుకుంటామని చెప్పి దానికి ₹2.99 చెల్లించి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదే 2021లో గుజరాత్ ప్రభుత్వం కూడా కొనుగోలు చేసింది సోలార్ విద్యుత్తు. కానీ గుజరాత్ ప్రభుత్వం చెల్లించింది ₹2.49 మాత్రమే. అక్కడ గుజరాత్ గవర్నమెంట్ ఏమో ₹2.49 ఒక యూనిట్ కొంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అదే సంవత్సరమే సేమ్ సెక్కీతో అగ్రిమెంట్ చేశారు ₹2.99. ఈ పంజాబ్ ఎలక్ట్రిసిటీ బోర్డు వారు కూడా సెక్కీతోనే ఒప్పందం చేశారు. అయినా సరే ఈ సెక్కీ ఒప్పందం వద్దని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. కాబట్టి మేము ఇక్కడ ప్రభుత్వానికి కోరేది ఏమంటే, పంజాబ్లో ఎట్లయితే దాన్ని రిజెక్ట్ చేశారో ఆ రకంగా ఇక్కడ కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి యూనిట్కి 50 పైసలు అదనంగా చెల్లిస్తూ ఉన్నారు. 25 సంవత్సరాల పాటు ఈ అగ్రిమెంట్ చేశారు. ఈ 25 సంవత్సరాల అగ్రిమెంట్ వల్ల ₹1,10,000 కోట్ల అదనపు భారము ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన పడుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ₹1,10,000 కోట్ల భారాన్ని మోపుతున్నటువంటి ఈ సోలార్ పర్చేజ్ దీన్ని ఆపాలి. మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో సోలార్ పెట్టుకోవడానికి దండిగా ల్యాండ్స్ ఉన్నాయి. తర్వాత సన్ అక్కడికంటే ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏం తక్కువ లేదు. సూర్యరశ్మి ఎప్పుడైనా ఉంటుంది. మరి ఇక్కడ ఏమాత్రం ఇబ్బంది లేదు. మీరు పోయి అక్కడ రాజస్థాన్లో ఉత్పత్తి చేసి అక్కడి నుంచి ఇంత దూరం మీరు ట్రాన్స్మిషన్ చేయడం వల్ల కూడా ట్రాన్స్మిషన్ లాసెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది ఏమంటే, ఈ ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్సులన్నీ కూడా రాజస్థాన్ ప్రభుత్వానికి పోతాయి. ఆ ట్యాక్సుల మొత్తం ₹8,000 కోట్ల అది రాజస్థాన్ ప్రభుత్వానికి లబ్ధి జరుగుతుంది. దానికి తోడు ఉద్యోగాలు వస్తాయి. 14,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ 14,000 ఉద్యోగాలు కూడా మన రాష్ట్రంలో ఉంటున్న వాళ్ళకి రావు. ఇది కూడా రాజస్థాన్లో ఉండే వాళ్ళకి పోతుంది. కాబట్టి ఉద్యోగాలు వారికే పోతాయి, ట్యాక్స్ డబ్బులు వాళ్ళకే పోతాయి. తర్వాత అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే అది, తర్వాత నీవు ప్రజలపైన భారం అదనంగా మోపుతూ ఉన్నావు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కోరేది ఒకటి. ఎందుకంటే టీవీలో చూస్తా అంటే 2 రోజుల పాటు నిన్న మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ చేశాడు. ఈరోజు మళ్ళీ వెంటనే క్యాబినెట్ మీటింగ్ అని అంటూ ఉన్నారు. అంటే మీ ప్రతి చిన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అధికారులతో క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ₹1,10,000 కోట్ల భారం పడతా ఉంది. ₹1,10,000 కోట్ల భారం. పైగా ఇది మనకు అనేక రకాలుగా నష్టం కలుగుతూ ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి గారు
ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలి, అధికారులతో చర్చించాలి, తర్వాత స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ ఒప్పందాన్ని ఎట్టయితే పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు రద్దు చేశారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మన ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనిపైన మేము రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎవరైతే ఈ రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల క్షేమాన్ని కోరుతారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పెద్ద సమైక్య ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంతకంటే ఘోరమైన దుర్మార్గమైన దోపిడీ ఇటీవల కాలంలో ఎక్కడా జరగలేదు. ఇది అతిపెద్ద దోపిడీ. ఇది ఇక్కడితో ఆగలేదు. అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా అదానీ పైన 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడని చెప్పి ఆ రోజు కేసు కూడా నమోదైంది. ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నాడంటే అదానిని అరెస్ట్ చేస్తారేమో అమెరికా ప్రభుత్వం అని చెప్పి ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీనిపైన మేము ప్రభుత్వాన్ని మరోమారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణమే చర్య చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.